వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి ములుగు మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఇది 60 ఫీట్ బీటీ రోడ్ నుంచి ఫస్ట్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఇదే మనకు సేలింగ్కి ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చుట్టూ కూడా మనకు ఫ్రీ కాస్టింగ్ వేసి బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ ల్యాండ్ వచ్చేసి 22 గుంట వరకు మనకు సేలింగ్ అయితే రావడం జరిగింది. ఇది మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్ నుంచే మనకు ఫస్ట్ బిట్ అనేది సేలింగ్ అయితే రావడం జరిగింది. ఇది మెయిన్ రోడ్. ఇది 60 ఫీట్ బీటీ రోడ్. ఇది చూడొచ్చు మనం. ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది పక్కనే ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి మేడ్చల్ అనేది 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే కొంపల్లి అనేది 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ములుగు రాజీవ్ రహదారి అనేది 5.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది 24 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే జేబీఎస్ అనేది 45 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి ఏరియాలో మనకు ఇండస్ట్రియల్ ఏరియాగా మనకు ఉండడం అయితే జరుగుతుంది. చుట్టూ కూడా మనకు వెంచర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే బండమైలారం దగ్గరలో ఉన్నటువంటి థమ్స్అప్ కంపెనీకి ఇది 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫుల్ డెవలప్ అవుతున్నటువంటి ఏరియా ఇది. అట్లాగే ఇండస్ట్రియల్ జోన్ ఇది. మీకు కనుక ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.